హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అండి. ఓకే, మరి ఆల్ వెరైటీస్ చూపిస్తున్నాను. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ కంచి పట్టు అండి. కంచి పట్టు. ఓకే, బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది పరిణయ పట్టు అంటారండి. కంచి పట్టులోనే మనకి పరిణయ పట్టు అండి. ఇది పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. సారీ మొత్తం పర్పుల్ కలర్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ తో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఆర్టిన్ షేప్ తీసుకుని ఒక చిన్న పెటల్స్ టైప్ లో డిజైన్ చేశారు. టూ సైడ్స్ అడ్జస్ట్ లో చూసినట్లయితే కనుక మనకి మ్యాంగో డిజైనే కానీ దానికి కొంచెం పర్పుల్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం టోటల్ మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి. ఓకే, బ్రైడల్ కలెక్షన్. సారీ మొత్తం మనకి పైన బోర్డర్ చూసినట్లయితే కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ తో ఒక చిన్న డిజైన్ కూడా యాడ్ చేశారు, ఎడ్జ్ లో ఇచ్చారనమాట. ఈ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు, కొంచెం లెంతీగా ఉండే విధంగా 2 సైడ్స్ మనకి ఆ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ మనకి టిష్యూ వచ్చేసేసి కలర్ కాంబినేషన్, బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చండి. పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బంచెస్ మోడల్లో టోటల్ సారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఫుల్ సారీ అంతా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ లెమన్ ఎల్లో అండ్ పర్పుల్. పళ్ళు మనకి ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ పైన మనకి స్మాల్ బోర్డర్, కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా. సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 10,120 రూపీస్. 10,120 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఆవంతిక పట్టు. పట్టు సారీ పట్టు అండి, లైట్ వెయిట్ లో ఆవంతిక పట్టు అంటారండి. ఇది పళ్ళు కలర్ అండ్ సారీ కలర్ అంతా కూడా మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక 3 లైన్స్ లాగా మనకి మొత్తం మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అది కూడా తర్వాత ఎడ్జ్ లో చూసినట్లయితే కొంచెం క్రాస్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. దాంట్లో ఒక పింక్ కలర్ డాట్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1 మీటర్ పళ్ళు వరకు కవర్ చేశారు. సారీ మొత్తం టోటల్ మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం సెల్ఫ్ డిజైన్, చిన్న బుటీస్. ఇది టోటల్ గా రాణి పింక్ కాకుండా బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా చిన్న చిన్న సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇంకా మనకి డిజైనర్ బోర్డర్స్. బ్యాక్గ్రౌండ్ మాత్రం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన ఒక లేయర్ లాగా బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ తీసుకుని గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఇంకొక కార్నర్ అంటే ఇంకొక ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి అంటే జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తో ఇచ్చేసి చిన్న చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం గ్రీన్ కలర్ బోర్డర్ చూసినామో డిజైనర్ బోర్డర్, ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు సారీ ఎండింగ్ వరకు. ఈ సారీకి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. కొంచెం మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు సారీ మిడిల్ లో మనం ఏదైతే డిజైన్ చూసామో చిన్న చిన్న బుటీస్ డిజైన్, ఆ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ 6,900 రూపీస్. ఓన్లీ 6,900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫాలింగ్ మెటీరియల్ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ షిఫాన్. ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి. ఫుల్ సారీ అంతా కూడా దాంట్లో ఏంటంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కొంచెం లైన్స్ వైజ్ గా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అలాగే మిర్రర్ వర్క్ బోర్డర్ కూడా 1 సైడ్ ఎడ్జ్ లో ఉంటుంది. రెడ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ మనం చూసినట్లయితే అంటే కింద బోర్డర్, ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ ఈ స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా మనకి కాటన్ థ్రెడ్ తో డిజైన్ చేశారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ అయ్యే విధంగా మొత్తం సారీ మొత్తం వస్తుంది ఈ బోర్డర్ అనేది. అది కూడా కాటన్ థ్రెడ్ తో వచ్చరికి ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. నావీ బ్లూ కలర్ కి రెడ్ కలర్ తో మనకి వర్క్ చేశారు. దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్ లేదండి, ఇది కేట్లా డిజైనర్ పీస్ అండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ నావీ బ్లూ కలరే కానీ రా సిల్క్ ఫ్యాబ్రిక్. బోర్డర్ మాత్రం సారీలో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3,090 రూపీస్. 3,090 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ రెడ్ కలర్, వల్కలం అంటారండి. ఇది రెడ్ కలర్ సారీకి టోటల్ గా గోల్డ్ కలర్ తో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు.
ఫుల్ శారీ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది, రన్నింగ్ కలర్ కాంబినేషన్ శారీ. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బోర్డరే, కాకపోతే దానిపైన మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, అది కూడా ఎంబోస్ లుక్ ఉంటుంది. ఇంకొకటి సాటిన్ టైప్ ఆఫ్ క్రాస్ లైన్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు, దానిపైన కుందన్స్ కూడా యాడ్ చేశారు. శారీ మొత్తం ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి కింద బోర్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే సేమ్ డిజైన్ ఇక్కడ వరకు కంటిన్యూ చేసి కొంచెం లెంతీగా ఇచ్చారు. ఈ బోర్డర్ ఎండింగ్ వరకు ఉంటుంది సారీ మొత్తం. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక మనం గోల్డ్ కలర్ డిజైన్ చేసుకోవచ్చు. బోర్డర్ మాత్రం సేమ్ శారీలో ఉన్నటువంటి ఎంబోజ్ లుక్ బోర్డర్ 1 సైడ్ ఇచ్చారు, అలాగే సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2390 రూపీస్. 2390 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ మనకు టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి, స్కర్ట్ బార్డర్ స్టైల్లో. ఇది ఒక లేటెస్ట్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్ అండి. ఇది బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు, దాని కింద మనకి సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ అంటే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిగిలిన పార్ట్ అంటే షోల్డర్ పార్ట్, ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ ఈ కింద ఉన్నటువంటి వర్క్ అండి, ఇక్కడ ఎక్కడా కూడా మనకి కుందన్స్ అనేది లేకుండా బ్లూ షేడ్స్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో, అది కూడా సిల్క్ థ్రెడ్ వర్క్ తో మనకి టోటల్ హెవీగా డిజైన్ చేశారు. గ్రాండ్ గా వర్క్ వచ్చింది. కుందన్స్ కానీ మనకి చమ్కీలు కానీ ఎక్కడ యాడ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ తో మనకి ఇచ్చారన్నమాట. ఈ బోర్డర్ అనేది ఎండింగ్ వర్క్ ఉంటుంది, సారీ ఎండింగ్ వర్క్ వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ చూసినట్లయితే రా సిల్క్ బ్లౌజ్ అండి. పైన బోర్డర్ లో ప్లెయిన్ రా సిల్క్ చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, అదే ఇచ్చారు. అలాగే ఇక్కడ 1 సైడ్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ కేవలం 3090 రూపీస్. ఓన్లీ 3090 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ అండి. బ్రాసో డిజైన్, బ్రాసో మనకి డిజైనర్ సారీ అండి. మనం బ్రాసో డిజైన్ అనేది ఎక్కువగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో చూస్తూ ఉంటాము, కానీ ఇది మనకి లైట్ స్టిఫ్ మెటీరియల్ లో మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్. దీంట్లో మనకి చాలా వెరైటీస్ కూడా ఉంటాయండి డిజైన్స్ లో. ఇక్కడ వచ్చేసరికి మనకి లీఫ్ వర్క్ ఉన్నటువంటి డిజైన్ చూస్తున్నాము, అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి లీఫ్ వర్క్ డిజైన్. అలాగే ఈ సారీకి బ్లౌజెస్ చూసినట్లయితే మనకి చాలా కలర్ఫుల్ బ్లౌజ్ ఇస్తారు. అంటే బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, దానిపైన మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ యాడ్ చేశారు. అవుట్ లైన్ మాత్రం టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్, బ్లూ అండ్ పింక్ కలర్ తో మనకి ఫ్లవర్స్ డిజైన్, గ్రీన్ కలర్ తో లీఫ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి చమ్కీయే, కానీ దానికి మిర్రర్ వర్క్ ఏదైతే ఉంటుందో మనకి 0 సైజ్ మిర్రర్, ఆ సైజ్ లో ఉన్న చమ్కీని తీసుకున్నారనమాట. ఈ బ్లౌజ్ అనేది మనం ఏ కలర్ కాంబినేషన్ సారీస్ పైన బాగుంటుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి, కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1900 రూపీస్. 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణ 2 షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు తప్పకుండా ఒకసారి గీతా కృష్ణకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది పాలింగ్ మెటీరియల్ అండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ అండి. ఇది ఓకే, టోటల్ జార్జెట్ అండి. ఇది ఏంటంటే దేవాంగిని అంటారండి. ఇది దేవాంగిని జార్జెట్. మనకి బార్డర్ వచ్చే వరకు దీంట్లో ఫ్యాన్సీ అండి, మొత్తం టోటల్ నెట్ బార్డర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే కనుక కాటన్ థ్రెడ్ వర్క్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారనమాట. చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్, చాలా దగ్గరగా ఎక్కడా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ కనిపించకుండా మనకి ఎక్కువ ప్రింటెడ్ మోడల్లో కనిపించే విధంగా ఇచ్చారు ఫుల్ సారీ అంతా. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి, ఇది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ ఇచ్చారు. ఆ క్రీమ్ కలర్ పైన కూడా మనకి మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్ తోనే కాటన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా స్మూత్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ లో డిజైనర్ సారీ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ మనకి బార్డర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఓకే, ఇక్కడ కొంచెం రైనీ లుక్ జూట్ మిక్స్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది దీంట్లో. అలాగే హ్యాండ్స్ కి మనం సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చే విధంగా మనకి ఇలా పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1850 రూపీస్. 1850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ కొల్లం సీకో అంటారండి. ఇది కొల్లం సీకోలో మనకి డిజైనర్ శారీ అండి. రోజ్ బర్డ్స్ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. సారీ మొత్తం మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి బేస్.
అలాగే ఈ లైన్స్ చూసినట్లయితే కనుక ఈ లైన్స్ పైన అంతా కూడా పింక్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. పళ్ళు బేస్ కలర్, సారీ బేస్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చేసి లోపల బర్డ్ స్టైల్లో గోల్డ్ కలర్ టచ్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలరే ఉంటుంది. పైన చూసినట్లయితే అంటే పింక్ కలర్ తో చిన్న బోర్డర్, తర్వాత 1.5 ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా క్యూట్ గా డిజైన్ చేశారండి. మనకి రోజ్ బర్డ్స్ మొత్తం కూడా పింక్ కలర్ ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి లీఫ్ ఇచ్చారు. చాలా దగ్గర శారీ మొత్తం వస్తుంది. మొత్తం కింద బోర్డర్ లో ఎక్స్ట్రా మనకి ఏంటంటే కింద బార్డర్ ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి. ఓకే, దానికి మళ్ళీ మనకి క్రీపర్ బార్డర్ ఇచ్చారు మనకి. ఓకే ప్లెయిన్ క్రీపర్ డిజైన్ పింక్ కలర్ ఇచ్చాడు. సారీ మొత్తం కూడా ఈ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మజెంటా పింక్ కలర్ ఇచ్చేసి పైన చిన్న బోర్డర్, కింద మనకి కొంచెం లీఫ్ వర్క్ తో కూడా బోర్డర్ యాడ్ అవుతుంది కదా, సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2290 రూపీస్. 2290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. దూపియానా ఫ్యాన్సీ సారీ, ఇది కూడా లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటుందండి సారీ. పళ్ళు బ్యాక్గ్రౌండ్, సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఒకటే కలర్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ డ్రాప్ డిజైన్ పింక్ వచ్చినప్పుడు పైన క్రీపర్ పార్ట్ కూడా పింకే ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ ఇచ్చారు, అలాగే గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్. ఇక్కడ ఏదైతే లైన్స్ మనకి ఫామ్ చేశారో సేమ్ పైన అదే కలర్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ వచ్చినప్పుడు టోటల్ గా గోల్డ్ కలర్, గ్రీన్ వచ్చినప్పుడు టోటల్ గా గ్రీన్ కలర్. ఇట్లా మనకి ఏంటంటే కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు, కానీ కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ రన్నింగ్ అయ్యేటట్లుగా ఇచ్చారన్నమాట. మిడిల్ పార్ట్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. మనం ఇంతకు ముందు పళ్ళులో వచ్చేసి ఫ్లవర్ డిజైన్. ఓకే, గోల్డ్ కలర్ తో క్రీపర్, ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఉండే విధంగా శారీ మొత్తం టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పైన సిల్వర్ బోర్డర్ కింద మనకి వచ్చేవరకు కొద్దిగా వేరియేషన్ మారుతుంది. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి డిజైన్ ఇచ్చాడు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్. ఓకే, కడ్డీ బార్డర్ సేమ్ వన్ సైడ్ ఇచ్చారా? వన్ సైడ్ అండి. ఈ సారీ కాస్ట్ కేవలం 1325 రూపీస్. 1325 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉంటాయండి ఇట్లా? కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఓకే, అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్ లో మాత్రం ఒకటే సారీ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి. ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ సారీ హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్. పళ్ళు షోల్డర్ వచ్చేవరకు మనకి క్రష్ షిమ్మర్ వస్తుందండి. లైట్ ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఇది పార్టీ వేర్ కలెక్షన్, మంచి కలెక్షన్ అన్నమాట. అంటే ప్లెయిన్ ఇచ్చినా కూడా ఇక్కడ మనకి ప్లెయిన్ అని తెలియడం లేదు, ఎందుకంటే కొంచెం క్రష్ టైప్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ మనకి వచ్చేకి మనకి సెల్ఫ్ డిజైన్ డైమండ్ టైప్ అంటే ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే డైమండ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ బోర్డర్స్ చూసినట్లయితే కనుక షిమ్మర్ గోల్డ్ వర్క్, ఫ్లోరల్ డిజైన్, తర్వాత షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పిటాయి వర్క్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు విత్ కుందన్స్ అండ్ పర్ల్స్ తో అన్నమాట. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఈ సారీకి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ మాత్రం మనకి సేమ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ అంటే ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదండి. 2.5 మీటర్స్ తర్వాత ఏంటంటే మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనకి కాటన్ థ్రెడ్ వర్క్ తో ఒక డిఫరెంట్ డిజైన్, తర్వాత మనకి ఒక మ్యాంగో షేప్ గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకి సేమ్ మనకి బార్డర్ ఎలాగైతే ఇచ్చారో ఫ్లోరల్ డిజైన్, సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే ఇచ్చారండి. టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బోర్డరే అక్కడ కూడా కంటిన్యూ చేశారు వన్ సైడ్. ఈ సారీ కాస్ట్ 4500 రూపీస్ అండి. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి. ఇది ప్యూర్ షిఫాన్ పింక్ కలర్ అండి. టోటల్ మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి. ఈ పార్ట్ మొత్తం కూడా మనకి 1 మీటర్ వచ్చే విధంగా రోజ్ ఫ్లవర్స్ తో కొంచెం డిఫరెంట్ గా మోడర్న్ ఆర్ట్ లాగా కనిపిస్తుందండి. ఇదంతా కూడా కలర్స్ అనేది కూడా చేంజ్ చేస్తూ వచ్చింది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. బోర్డర్ చూసినట్లయితే గనుక గ్రీన్ కలర్ చిన్న గోట్ వర్క్, కొంచెం పింక్ కలర్, ఇది వెల్వెట్ మెటీరియల్. ఆ తర్వాత బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి బేబీ పింక్ కలర్ తో కాంబినేషన్ తో క్రీమ్ కలర్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అక్కడ మనకి కొంచెం టైగర్ ప్రింట్ లుక్ తీసుకొచ్చి అక్కడక్కడ రోజ్ బంచెస్ ని కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం వస్తుందండి అలా. ఓకే, దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి.
సేమ్ మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అంటే ఇచ్చారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కదండి సారీలో. అవునండి. సో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే శారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇదే Same బోర్డర్ border 1 మనకి. సైడ్ ఇచ్చారు బ్లౌజ్ లో. ఈ శారీ కాస్ట్ 1025 రూపీస్. 1025 రూపీస్ కి ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ అలాగే గీతాకృష్ణ కస్టమర్స్ అందరికీ అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తాయి. లైట్ వెయిట్ అండి ఇది. లైట్ వెయిట్ ఓవర్వాల్ సిల్క్ అంటారండి ఇది. ఇది మొత్తం సారీ అంతా కూడా లంగావని స్టైల్లో ఉంటుందండి. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ముగ్గు వేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు క్రీమ్ కలర్ తో. ఇక్కడ ఎడ్జెస్ లో వచ్చేసరికి 3 కలర్స్ రెడ్, గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్స్ లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ పైన లోటస్ ఫ్లవర్స్ ని బ్లాక్ కలర్ తో ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా కామన్ గా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ అవుతోంది. 2.5 మీటర్స్ మాత్రం. ఇంతకు ముందు లైన్స్ ఏవైతే చూసామో మనం ఇక్కడ అంటే పళ్ళు పాటలో ఇదే కలర్స్ ని కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్. అలాగే ఇంతకు ముందు మనం చూసిన డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఈ బోర్డర్. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ప్లస్ కుచ్చిళ్ళ పార్ట్ లో వచ్చేసి మల్టీ కలర్ మస్టర్డ్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్ ని టచ్ చేస్తూనే కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం డిజైన్ చేశారు. మరి ఇన్ని కలర్స్ ఉన్న ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ బ్లౌజ్ మనకి డిజైనర్ గా మనకి లైన్స్ బ్లౌజ్ ఇచ్చారండి. మస్టర్డ్ ఎల్లో చాలా రెడ్ బాగా కలర్. కాంబినేషన్ మాత్రం సేమ్. ఓకే, సేమ్ లోటస్ ఫ్లవర్స్ తో. లోటస్ ఫ్లవర్స్ బాట్ ఇచ్చాడు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 745 రూపీస్. ఓన్లీ 745 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. ఓకే, లైట్ వెయిట్ జార్జెట్ లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ బాగుంది. గ్రే కలర్, బ్లాక్ కలర్ అండ్ వైట్, 3 కలర్స్ కాంబినేషన్. చాలా క్లాసికల్ కలర్స్ అండి ఇవి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రే కలర్ బోర్డర్, తర్వాత క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ అంతా కూడా చూడండి ట్రయాంగిల్ షేప్ లోనే సైజెస్ వేరియేషన్ ఒక చోట, సర్కిల్స్ డిజైన్ ఒక చోట. ఇక్కడ చూసినట్లయితే పర్ల్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది కూడా మనకి టెంపుల్ డిజైన్ లాగా అక్కడక్కడ బంచెస్ లాగా క్రియేట్ చేశారనమాట సారీ అంతా. ఇది ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రేర్ కలర్స్ కూడా ఈ కలర్స్ తో మనకి డిజైన్ అనేది ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది సారీ ఎండింగ్ వరకు. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వస్తుందండి. బ్లాక్ మీద సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, సారీలో ఉన్న బోర్డరే 1 సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కేవలం 645 రూపీస్ అండి. ఓన్లీ 645 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, దార్వాడి సిల్క్ అంటారు ఇది. ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అండి, లంగావోని స్టైల్. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్, పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్, పింక్, ఎల్లో, బ్లాక్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూనే కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడల్లో కొంచెం కల్సం మోడల్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ క్రీమ్ కలర్ తీసుకున్నారు. తర్వాత అంతా కూడా మనకి లైన్స్ వైజ్గా వచ్చింది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, రైనీ లుక్ అంటే స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో బేస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద క్రీమ్ కలర్ తో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి షోల్డర్ ఇట్లా వేసుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ లో మనకి ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి డిజైన్ ఈ కలర్ బ్లాక్ లైన్స్, చిన్న చిన్న బుటీస్ ఇచ్చి లైన్స్. ఓకే, కింద కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం కదండి ప్రింట్, సేమ్ అదే బాగుంది. ఈ ప్రింట్ మొత్తం కూడా బేస్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే వైలెట్ కలర్ సేమ్ పళ్ళులో ఏ కలర్ అయితే టచ్ చేశారో సేమ్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ తో డాట్స్ ఇచ్చారండి. ఈ సారీ కాస్ట్ కేవలం 445 రూపీస్ అండి. ఓన్లీ 445 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా. మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ అండి. ఓకే, ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే, కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది క్రీమ్ కలర్ లో వచ్చిందండి. లోపల మనకి సాటిన్ మెటీరియల్ మీద సిల్వర్ కలర్ తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది.
పైన బెల్ట్ పార్ట్ మాత్రం 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కలీజ్ స్టైల్లో తీసుకుని ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి గోల్డ్ కలర్ బుటీ తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్తో ఇచ్చారు. కిందకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం దగ్గరగా తీసుకున్నారనమాట. క్రీమ్ కలర్ బేస్ ఉంది కాబట్టి మనకి స్కర్ట్ పార్ట్ అంతా కూడా ఇక్కడ మనకి ఏంటంటే బ్రిక్ అండ్ మరూన్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ చూస్తే మనకి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. బోర్డర్ బాగా హైలైట్ చేశారండి. ఓకే, దీనికి బ్లౌజ్ మనకి బెనారస్ బ్లౌజ్ అండి. ఓకే, బ్రిక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కి గోల్డ్ కలర్ తో మనకి ప్లెయిన్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ ఇవ్వలేదు. బార్డర్ మనకి ఈ కలర్ ఇచ్చారు కదండి, సేమ్ మనకి బార్డర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బార్డర్ కలర్ ఇచ్చారు, బ్రిక్ కలర్ సేమ్ డిజైన్ లో మనకి సేమ్ ఈ బ్లౌజ్ ఇచ్చారు. మరి ఓనీ మనకి వచ్చేవరకు ప్యూర్ షిఫాన్ అండి ఇది. వావ్, చెరీ రెడ్ ఇంతకు ముందు మనం ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ అంతా చెరీ రెడ్ అని చెప్పుకున్నాం కదా, సో అదే కలర్ కాంబినేషన్ మార్బుల్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ అండి. బోర్డర్ మాత్రం మనకి బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో ఆ ఫ్యాబ్రిక్ అండ్ బ్లాక్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 2275 రూపీస్. 2275 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉందండి. శాంపిల్ కి ఒకటి మాత్రమే మనం ఈ షోలో చూపిస్తున్నాము. మీరు ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉంటాయి. గీతాకృష్ణ వనస్థలిపురం గీతాకృష్ణ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే మోహన్ రావు గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వెరైటీ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.